హాయ్ హెల్లో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. కొంతకాలంగా గాయాలు, ఇతర సమస్యలు ఇండియా క్రికెట్ టీంను వెంటాడుతున్నాయి. కీలక మ్యాచ్లకు సీనియర్లు, స్టార్ ప్లేయర్లు అందుబాటులోకి రాకుండా పోతున్నారు. దీంతో టీం కాంబినేషన్ చాలా వరకు దెబ్బతింటోంది. దాదాపు ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ ఇప్పటి వరకు రీఎంట్రీ ఇవ్వలేదు. తాజాగా వ్యక్తిగత కారణాలతో కోహ్లీ, గాయాలతో రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ వంటి కీలక ప్లేయర్లు దూరమయ్యారు. అయితే ఇషాన్ కిషన్ మాత్రం అనూహ్యంగా జట్టు నుంచి వైదొలిగాడు. కొన్ని నెలల క్రితం మానసిక అలసటతో విశ్రాంతి తీసుకున్న ఇషాన్ కిషన్ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడేందుకు, టీం ఇండియాలో తిరిగి చోటు సంపాదించేందుకు అతడు చేస్తున్న ప్రయత్నాలపై స్పష్టత లేదు. వాస్తవానికి ఇషాన్ కిషన్ పరిస్థితి, వివాదం రోజురోజుకు ముదురుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకిలా? ఈ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ వన్డే ప్రపంచ కప్లో చోటు దక్కించుకున్నాడు. తర్వాత ఆస్ట్రేలియా సిరీస్లోనూ ఆడాడు. అనంతరం మానసిక అలసట కారణంగా జట్టు నుంచి వైదొలిగాడు. దక్షిణాఫ్రికాతో కీలక సిరీస్ను పూర్తి చేసిన భారత్ ఇప్పుడు ఇంగ్లండ్తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఇషాన్ కిషన్ ఈ 2 ప్రతిష్టాత్మక సిరీస్లలో కనిపించలేదు. అతను ఇప్పట్లో తిరిగి జట్టుతో కలిసే సూచనలు కనిపించడం లేదు. ఇషాన్ కిషన్ ఇప్పటికీ జార్ఖండ్ జట్టు రంజీ మ్యాచ్లకు అందుబాటులో లేడు. రంజీలు కూడా ఆడలేదు. ఇషాన్ కిషన్ అందుబాటులో లేకపోవడం ఇటీవల సంచలనం రేపుతోంది. ఈ విషయంలో స్పష్టత లభించడం లేదు. అయితే నేషనల్ టీంకి అతడు రీఎంట్రీ ఇవ్వడంపై కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇటీవల ఓపెన్ అయ్యాడు. ఇషాన్ తిరిగి జట్టులోకి రావడానికి రంజీలు ఆడి సెలక్షన్లో అందుబాటులోకి రావాలని సూచించాడు. అయినప్పటికీ కిషన్ ప్రస్తుతం ఆ ప్రయత్నాల్లో లేనట్లు కనిపిస్తోంది. అతను గత కొన్ని వారాలుగా నగరంలో నివసిస్తున్నట్లు, అంతర్జాతీయ క్రికెట్లో తన స్థానాన్ని తిరిగి పొందాలనే లక్ష్యంతో రిలయన్స్ స్టేడియం IPCL గ్రౌండ్లోని ఫెసిలిటీలను ఉపయోగించుకుంటున్నట్లు తెలిసింది. IPL 2024కి సిద్ధమేనా? ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 రాబోయే సీజన్లో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ తరపున ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ ఇంటర్నేషనల్ క్రికెట్లోకి కిషన్ తిరిగి రావడం అనిశ్చితంగానే ఉంది. కిషన్ కెరీర్లో తదుపరి దశలు ఎలా ఉంటాయో చూడాలి. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.